రీసెంట్గా మనం లెవైథన్ గురించి ఒక వీడియో చేసాం కదా. ఆ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే వీడియో కింద చాలామంది కామెంట్ చేశారు, నిజంగానే లెవైథన్ స్నేక్ ఉందా లేదనే దాని గురించి అయితే కామెంట్స్లో అడిగారనమాట. బట్ లెవైథన్ స్నేక్ ఉందని చెప్పి ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ అయితే లేవు, కానీ ఆ స్నేక్ గురించి పురాణాల్లో ప్రస్తావించడం వల్ల మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. అలానే సముద్ర గర్భం నుంచి కొన్ని చేపలు బయటకు వచ్చాయి, లైక్ ఓవర్ ఫిష్ కావచ్చు, యాంగ్లర్ ఫిష్ కావచ్చు, అలాగే కొన్ని కిల్లర్ వేస్ కొట్టుకురావడం. కానీ ఈ సంఘటనలన్నీ లెవైథన్ వరకు కనెక్ట్ చేశారన్నమాట. సో దానివల్ల ఏంటంటే లెవైథన్ స్నేక్ నిద్ర లేచింది, సో అది రాబోతుంది, అది వచ్చితే మాత్రం ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పి సో మాట్లాడుకోవడం అయితే మొదలుపెట్టారు. బట్ ఇప్పుడు లెవైథన్ గురించి మనం పక్కన పెట్టేద్దాం. ప్రపంచంలో అతిపెద్ద స్నేక్ ఏదని అడిగితే మాత్రం అందరికీ గుర్తొచ్చే పేరు టైటానోబోవా. సో ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందన్నమాట. బట్ టైటానోబోవాను కూడా భయపెట్టే అంత పెద్ద స్నేక్ని మన ఇండియాలో గుజరాత్లో అయితే కనిపెట్టారు. ఈ పాము పేరు వచ్చి వాసుకి ఇండికస్. సో ఈ పేరు వినగానే మీకు ఆల్రెడీ ఒక పేరు గుర్తొచ్చి ఉంటుంది అనమాట. పరమశివుడి మెడలో ఉన్న వాసుకి పాము అయితే మీకు ఆల్రెడీ గుర్తొచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోలో అదే తెలుసుకుందాం. పరమశివుడి మెడలో ఉన్న వాసుకి అలాగే గుజరాత్లో కనిపెట్టిన వాసుకి ఉన్న సంబంధం ఏంటి, ప్రపంచంలో అతిపెద్ద పాముగా ఉన్న టైటానోబోవాకి మన గుజరాత్లో కనిపెట్టిన వాసుకి ఇండికస్కి మధ్య ఉన్న తేడాలు ఏంటో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎర్లీ 2000 ఆ టైంలో ఏంటంటే కొలంబియాలో సెరిహోమ్ కోల్ మైన్స్ ఉంది. ఇది ప్రపంచంలో అతి పెద్ద కోల్ మైన్స్గా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్కి అయితే కొన్ని ఫాజిల్స్ కనిపించాయి, అంటే కొన్ని ఎముకలు అయితే కనిపించాయి. సో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే సైంటిస్టులు కాల్ చేసి పిలిపించి ఆ ఫాజిల్స్ అయితే వాళ్ళకి చూపించారనమాట. సైంటిస్టులు ఏం చేశారంటే ఆ ఫాజిల్స్ని తీసుకెళ్లి ల్యాబ్లో పెట్టి వాటిపైన రీసెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇవి పెద్ద సైజు క్రొకోడైల్ సంబంధించిన ఫాజిల్స్ ఏమో అని చెప్పి వాళ్ళు కూడా అనుకున్నారనమాట. ఎందుకంటే అవి చాలా ముక్కలు కనిపిస్తున్నాయి. సో ఏ మొక్క ఎక్కడదో అనేది కూడా అర్థం కావట్లేదు సైంటిస్టులకి. అందుకని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారంటే క్రొకోడైల్ జాతికి సంబంధించిన ఫాజిల్స్ ఏమో అని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. బట్ కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసినా కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, ఏ క్రొకోడైల్ జాతికి ఇవి కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. సో అప్పుడు వాళ్ళకి ఏం ఐడియా వచ్చిందంటే ఇవి క్రొకోడైల్ సంబంధించిన ఫాజిల్స్ కాదు, ఇవి ఒక పెద్ద సైజు పాము సంబంధించిన ఫాజిల్స్ అని చెప్పి వాళ్ళైతే ఒక నిర్ధారణకు అయితే వచ్చారనమాట. సో ఆ పామే టైటానోబోవా అనమాట. టైటానోబోవా అనేది సుమారుగా 60 మిలియన్ సంవత్సరాల క్రితం మన భూమిపైన అయితే ఉండేదన్నమాట. అంటే జురాసిక్ ఎరా ఉంది కదా, అంటే డైనోసార్లు ఆ టైం పీరియడ్లో అయితే ఈ టైటానోబోవా స్నేక్స్ అయితే ఎక్కువగా కనిపించేవని సైంటిస్టులు అయితే చెప్తున్నారన్నమాట. ఇవి చాలా పెద్దగా ఉంటాయి సైజులో. చెప్పాలంటే ఇవి సుమారుగా 13 మీటర్ల పొడవు ఉంటాయి, అలాగే ఇవి 15 మీటర్ల వరకు కూడా పెరగచ్చు అని కూడా సైంటిస్టులు అయితే చెప్తున్నారు. అలాగే ఏంటంటే 3 మీటర్లు వెడుతుంటుంది అనమాట. సో సుమారుగా 1000 కేజీల పైనే బరువు ఉంటుందని కూడా సైంటిస్టులు అయితే ఒక నిర్ధారణకు అయితే వచ్చారనమాట. ఈ పాములు ఏంటంటే విషపూరితమైన పాములు అయితే కాదనమాట. బట్ అక్కడ మీరు ఆనందపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి ఒకేసారి గుట్టుక్కున ఒక మనిషిని అయితే మింగేయగలవు, అంత క్యాపబిలిటీ అయితే ఈ పాములకు ఉంది. ఇఫ్ ఇన్ కేస్ టైటానోబోవా స్నేక్ ఒక మనిషిని కానీ పట్టుకుందంటే మాత్రం ఖచ్చితంగా మన బాడీలో ఉన్న ప్రతి ఎముక ఎండిపోయిన కట్టి పుల్లలాగా విరిగిపోతుంది. అంత పవర్ని అయితే ఇవి జనరేట్ చేయగలవంట. అంత శక్తివంతమైన పావులని కూడా సైంటిస్టులు వీటి గురించి అయితే చెప్తున్నారు. అయితే ప్రపంచం మొత్తం టైటానోబోవా అనే పెద్ద స్నేక్ అని మాట్లాడుకుంటూ ఉన్నారు. బట్ 2005 ఆ టైంలో గుజరాత్లో ఒక మైన్స్లో కొంతమంది వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని ఫాజిల్స్ అయితే కనిపించాయి అనమాట. ఆ ఫాజిల్స్ ఏంటంటే చాలా పెద్దగా ఉన్నాయి, అలాగే అలాంటి ఫాజిల్స్ 27 కనిపించాయి. సో అక్కడున్న వర్కర్స్ ఏం చేశారంటే వెంటనే సైంటిస్టులు పిలిపించి ఆ ఫాజిల్స్ అయితే వాళ్ళకి చూపించారనమాట. సైంటిస్టులు ఏం చేశారంటే ఆ ఫాజిల్స్ని రీసెర్చ్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి వాటిపైన రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళకేంటంటే వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ స్టేజ్లో పడ్డారు. అంటే ఇవి నిజంగానే పాముటియా లేదంటే క్రొకోడైల్ జాతికి సంబంధించిన ఫాజిల్సా అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ స్టేజ్లో పడ్డారనమాట. ఎందుకంటే అవి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. అందుకని చెప్పి కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు, ఏంటంటే ఇవి అతి పెద్ద స్నేక్, అంటే టైటానోబోవా కన్నా పెద్ద స్నేక్ వాసుకి ఫాజిల్స్ అని చెప్పి వాళ్ళైతే ఒక క్లారిటీ ఇచ్చేసారనమాట. ఇది ఇండియాలో కనిపెట్టారు కాబట్టి ఈ స్నేక్కి వాసుకి ఇండికస్ అని పెట్టారు. వాసుకి అంటే మన పురాణాల్లో పరమశివుడి మెడలో వాసుకి పాము ఉంది కదా, సో దాన్ని రెఫరెన్స్ తీసుకొని వాసుకి అని పేరు పెట్టారు. అలాగే ఇండియాలో కనిపించింది కాబట్టి ఇండికస్ అని చెప్పి ఈ స్నేక్కి వాసుకి ఇండికస్ అని పేరు అయితే పెట్టారనమాట. సో ఇప్పుడు వాసుకి ఇండికస్ స్నేక్ ఎంత పొడవు ఉంటుందంటే సుమారుగా
10 మీటర్ల నుంచి 15 మీటర్ల వరకు పెరుగుతుందంట. అలాగే ఈ స్నేక్ కూడా 3 మీటర్ల వరకు వెడల్పు ఉంటుంది, అలాగే 1000 కేజీల పైనే బరువు ఉంటుందని కూడా సైంటిస్టులు అయితే చెప్తున్నారు. సో చూస్తూ ఉంటే ఈ స్నేక్ టైటానోబోవా కన్నా కొంచెం పెద్దగానే కనిపిస్తుంది. అలాగే ఈ స్నేక్ సుమారుగా 46 మిలియన్ సంవత్సరాల క్రితం మన భూమిపైన అయితే ఉండేదని కూడా సైంటిస్టులు చెప్తున్నారు. అంటే 4.6 కోట్ల సంవత్సరాల క్రితం అయితే ఇది భూమిపైన తిరిగేదన్నమాట. సో ఈ స్నేక్ కూడా విషపూరితమైన స్నేక్ అయితే కాదు, బట్ ఈ స్నేక్ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా సెల్ఫీ తీసుకోవాలంటే మాత్రం గుట్టుక్కున మింగేస్తుంది. సో అలాంటి ఆలోచనలు అయితే ఎవరు పెట్టుకోకండి. సో ఈ స్నేక్ ఒకవేళ చుట్టుకుందంటే మాత్రం ఖచ్చితంగా మన బాడీలో ఒక ఎముక కూడా ఉండదు, అన్నీ పట ఇరిగిపోతాయి. సో దీని దగ్గరికి వెళ్ళాలని మాత్రం ఎవరు ఆలోచించకండి. అండ్ సో ఇప్పుడైతే లేదులేండి, బట్ అప్పుడు ఉండింది కాబట్టి నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. బట్ ఈ స్నేక్ అయితే మాత్రం టైటానోబోవా కన్నా చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మన పురాణాల్లో ఉన్న వాసుకి ఇప్పుడు గుజరాత్లో కనిపించిన వాసుకి ఇండికస్కి మధ్య ఉన్న తేడా ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ పాము సంబంధించిందేమో అని చెప్పి కూడా చాలామంది అనుకుంటున్నారు, బట్ కాదు. ఎందుకంటే మన పురాణంలో ఉన్న వాసుకి స్నేక్ అయితే మాత్రం చాలా విషపూరితమైన పాము అని కూడా మన పురాణంలో ప్రస్తావించారు. దేవతలు రాక్షసులు అమృతం కోసం పోటీ పడిన సమయంలో పాల సముద్రాన్ని చిలకడం అయితే మొదలు పెట్టారనమాట. సో పాల సముద్రాన్ని చిలకడం కోసం అని చెప్పి మేరు పర్వతాన్ని అయితే తీసుకొచ్చారు. బట్ మేరు పర్వతాన్ని తిప్పడం కోసం ఒక పెద్ద తాడు కావాలి కాబట్టి ఆ తాడుకి బదులుగా వాసుకి పామును అయితే ఉపయోగించారనమాట. బట్ వాసుకి పాముకి తల వైపు రాక్షసులు అలాగే తోక వైపు దేవతలు అయితే నిల్చున్నారు. అయితే పాల సముద్రాన్ని చిలుకుతున్న సమయంలో ఏంటంటే ఈ తల వైపున ఉన్న రాక్షసులకి వాసుకి స్నేక్ నుంచి వచ్చే శ్వాస ఉంటుంది కదా, ఆ శ్వాస తగిలి వాళ్ళు చాలా బాధపడే వాళ్ళంట. అంత పవర్ఫుల్ అయిన విషం అయితే వాసుకి స్నేక్ ఉంటుంది అనమాట. బట్ మన గుజరాత్లో కనిపించిన వాసుకి ఇండికస్కి అయితే విషం ఉండదని చెప్పి సైంటిస్టులు అయితే చెప్తారు. బట్ ఈ స్నేక్ కూడా చాలా పవర్ఫుల్ అని, ఆ కాలంలో ఉన్న జంతువుల్ని పెద్ద జంతువులను కూడా ఇది తినేసేదని కూడా సో వాళ్ళైతే ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. అలానే ఈ స్నేక్ టైటానోబోవా కన్నా పెద్దదని చెప్పి నిర్ధారించేశారనమాట. ఎందుకంటే ఈ స్నేక్ని కనిపెట్టింది 2005లో, కానీ రీసెర్చ్ చేయడానికి ఎక్కువ సంవత్సరాలు టైం పట్టింది. అందుకని 2024 సంవత్సరంలో ఈ స్నేక్ గురించి న్యూస్ బయటకు వచ్చిందనమాట. అలాగే 2009లో టైటానోబోవా గురించి బయటకు వచ్చింది. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే టైటానోబోవానే పెద్ద స్నేక్ అని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. బట్ ఏంటంటే టైటానోబోవా కన్నా వాసుకి స్నేక్ అయితే చాలా పెద్దదని చెప్పి సైంటిస్టులు అయితే ఒక క్లారిఫై ఇచ్చారు. సో ఇలాంటి చాలా జంతువుల గురించి అయితే మనకు వాటి ఫాజిల్స్ బయటికి రావడం వల్ల తెలుస్తుంది. లేదంటే ఇవి అసలు మన భూమిపైన ఉండేవా అనే విషయం కూడా మనకు తెలియదు. అలానే చాలా జంతువులు కూడా మనకు తెలియకుండానే అంతరించిపోయాయి. కొన్ని సముద్రాల్లో ఉన్న జంతువుల గురించి కూడా మనకు తెలియదు అనమాట. సముద్రాల్లో మనకు తెలిసింది కేవలం 5% మాత్రమే, ఇంకా చాలా ఉంది తెలుసుకోవాల్సింది. సో మన భూమిపైనే చాలా ఉంది మనం తెలుసుకోవాల్సింది. అలాంటిది ఇంకా సముద్రంలో ఎంత ఉంటుందో అనేది మన ఊహకే అందదనమాట. సో సముద్రంలో కూడా చాలా క్రియేచర్స్ అనేవి ఉంటాయి. అలాగే కొన్ని ఇప్పటికీ బతికుండొచ్చు, మేబీ కొన్ని చనిపోయి ఉండొచ్చు కూడా. బట్ ఫ్యూచర్లో ఇలాంటి క్రియేచర్స్ గురించి అలాగే పెద్ద జంతువుల గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయని నేను కూడా అనుకుంటున్నాను. అయితే ఈ వాసుకి స్నేక్ గురించి మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.